ఎస్ వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో చిన్నపాటి చినుకు పడితేనే చాలు రోడ్లన్నీ కాలవలను తలపిస్తూ ఉంటాయి. ట్రాఫిక్ ఒక పద్మ వ్యూహంగా మారిపోతోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే. అసలు హైదరాబాద్ ప్రజలకు ఎందుకు ఈ దుస్థితి? పేరుకు సైబరాబాద్, హైటెక్ సిటీ, అలాగే గచ్చిబౌలిలో చాలా చాలా పాపులర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇలా ఒక విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ ఇదే సిచ్యువేషన్లో ఉండిపోవాల్సిందేనా? ఏం జరుగుతోంది అసలు? ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి ఒక చర్చను కొనసాగిద్దాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి వివి రావు గారు అనలిస్ట్ అండ్ దొంతి నరసింహారెడ్డి గారు పర్యావరణవేత్త, వీరిరు కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్, ఇద్దరికి నమస్తే. నమస్తే సార్. ముందుగా నరసింహారెడ్డి సార్, అసలు ఒక పర్యావరణవేత్తగా చెప్పండి, పర్యావరణానికి మనకి తెలియకుండా మనమే, మనకి తెలిసి మనమే, ఇలా రకరకాలుగా ఆల్రెడీ చాలా చాలా హాని కలిగిస్తున్నాం. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ లాగా పర్యావరణం ఆల్రెడీ మనని హెచ్చరిస్తోందా, అదే తిరిగి తిప్పి కొడుతోందా? అసలు ఈ దుస్థితికి నిన్నటికి నిన్న ఎంతటి నరకం అనుభవించిన వాళ్ళందరికీ తెలుసు సార్. చాలా చాలా దారుణం. ట్రాఫిక్లో గంటల తరబడి వర్షంలో నానుతూ ఎదరికి వెళితే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని దుస్థితి. ఏంటి సార్ ఈ దారుణం? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఏం అడగాలి సార్? అసలు ఏం జరుగుతోంది అనుకోవచ్చు నరసింహారెడ్డి సార్? మొట్టమొదట నేను పర్యావరణవేత్తగా అనుకోను, ఎందుకంటే మేము ఎప్పుడు పబ్లిక్ పాలసీస్, ప్రభుత్వ విధానాల మీద పనిచేసుకుంటాం సార్. అయితే మీరు అన్నట్టు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సహజంగా ఒక నీటి వ్యవస్థ ఉంటుంది. అంటే ఒక దగ్గర వర్షం పడినాక వర్షము కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా వాగుల నుంచి ఒక దగ్గరలో కుంట లేదా చెరువు, ఆ చెరువు నుంచి మళ్ళీ దాని కింద ఇంకో కుంట, ఇంకో చెరువు, అట్లా చైన్ లింక్ ద్వారా నదికి చేరుతుంది. ఇది మనం మూసి పరివాహక ప్రాంతంలో సహజంగా ఉండింది. అందుకే వర్షాలు పడినప్పుడల్లా ఆ బాగులు, పిల్ల కాలువలు ఇవన్నీ కూడా సరి చూసుకుంటే మనకు వరద పరిస్థితి ఉండేదే కాదు. ఇంకోటి మనం గమనించాల్సింది, అసలు హైదరాబాద్ నగరం సీ లెవెల్కి 600 మీటర్ల హైట్లో ఉంటుంది. ఇక్కడ వర్షం వచ్చేదే తక్కువ. వచ్చిన నీటిని ఆపుకునే వ్యవస్థ మనం గత 100 ఏళ్ళుగా సృష్టించుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నగరం విస్తృతమైన కొద్దీ కాంక్రీట్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఈ మధ్య చూసింది, ఇప్పుడు మన గత 5 ఏళ్ళుగా 2020 నుంచి మనం చూస్తున్నాం, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, ఆ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఎంత పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో కాంక్రీట్ నగరాల్లో ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కడ కాంక్రీట్ నిర్మాణాలు ఉంటాయో అక్కడ ఇంకెక్కువ పడుతుంది. ఆ ఇంకెక్కువ పడడము, ఆ కాంక్రీట్ వల్ల పడిన వర్షపు చుక్క పడగానే ఒక వరదగా, ప్రవాహంగా మారుతున్న పరిస్థితి ఉంది. దీనిని ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎట్లా ఎదుర్కోవాలంటే కనీస స్థాయిలో కూడా ఆలోచన లేదు, పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఇందాక సైదుల్ గారు అంటున్నారు, అమీర్పేట దగ్గర 3-4 అడుగుల లోతు నీళ్లు ఇంకెక్కువనే ఉంటది. ఎందుకంటే అక్కడ చెరువు ఉండేది. మైత్రివనం బిల్డింగ్ చుట్టుపక్కల పరిసరాల్లో ఒక చెరువు. ఈ చెరువుకి మనకు అటు మధురా నగర్, వెంగళరావు నగర్ అన్ని నుంచి వర్షం పడగానే ఇక్కడ చేరుతాయి. ఇక్కడి నుంచి కిందికి పారే వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను కాంక్రిటైజ్ చేసి మొత్తం అసలు ఆ చెరువునే తీసేసారు. సరే, చెరువు పోయినప్పుడు వస్తున్న నీటిని ఇవాక్యుయేట్ చేయడానికి వాటిని ఆ మేరకు ఒక నాలాన్న నిర్మాణం చేసి ఉంటే బాగుండేది. అది కూడా చేయలేదు. సో ఇట్లాంటి పరిస్థితి మన నగరం అంతటా అక్కడక్కడ వేరే విధాలుగా కనపడుతుంది. ఇక రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి బిల్డింగ్, ఆ బిల్డింగ్ మీద పరిసరాల్లో పడిన నీటిని అన్నిటిని కూడా రోడ్డు మీదకి వదిలిపెడుతున్నారు. ఆ రోడ్డు, అందుకే మనకు రోడ్డు ఈరోజు కాలువగా మారింది. రోడ్డు కూడా కాలువ
అని బహుశా నోటిఫికేషన్ ఇచ్చుకుంటే బాగుంటది. వర్షం పడినప్పుడు రోడ్డు కాదు కాలువ అని నోటిఫికేషన్ ఇవ్వాలి. అవునండి, అవును. అట్లా అట్లా రెండు పక్కల నుంచి నీళ్లు రోడ్ మీదకి వస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. డ్రైనేజ్ లో వరద నీటి ఆ, డ్రైనేజ్ వ్యవస్థ ఒకటైతే మురికి నీటి డ్రైనేజ్ వ్యవస్థ రెండవది. ఉమ్, ఈ రెండిటికి జాగా లేదు. ఎస్ సార్. ఇప్పుడు మనం 6 ఏళ్ళ కిందట జిహెచ్ఎంసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మాకు 12,000 కోట్లు ఇస్తే మేము మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళు ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చింది. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్. యాక్చువల్గా నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థనే ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు చాలా ప్లేసెస్లో అనేది కూడా వినబడుతూ ఉంటుంది. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే ఆ పాత వ్యవస్థనే, అంటే పెరుగుతున్న జనాభా కావచ్చు, ఆ డెన్సిటీ పెరిగిపోతోంది, ఉద్యోగాల కల్పన పెరుగుతోంది, బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి, అంటే వీటికి తగ్గట్టుగా ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎన్హాన్స్ చేయకపోవడం, అంటే దాన్ని డెవలప్ చేయకపోవడం వల్ల కూడా ఈ పాపానికి అది కూడా ఒక కారణం అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ సార్? కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆ, హైదరాబాద్ నగరంలో ఈ మన డ్రైన్ లెంత్ ఇప్పుడు చెప్తున్న లెక్క ఒక 1,330 కిలోమీటర్లు ఉందంటున్నారు. ఉమ్, అయితే రోడ్ల వ్యవస్థనేమో దాదాపు 9,000 కిలోమీటర్లు. ఉమ్, అంటే రోడ్ ఎంబటి డ్రైనేజ్ ఉండాలి. రోడ్ లెంత్ దానికి డబుల్ ఉండాలి. ఉమ్, 18,000 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ ఉండాల్సిన స్థానంలో 1,330 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇది కూడా దాదాపు సగం ఓల్డ్ సిటీలో ఆ, అప్పటి ఆధునిక నగరమైన హిమాయత్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నది. కొత్తగా నిర్మాణం అవుతున్న ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ 5%, 10% కంటే ఎక్కువ లేదు. ఉన్న ఆ సహజ నీటి వ్యవస్థనే మనం మురికి నీటి డ్రైనేజ్ వ్యవస్థకు, వరద నీటి వ్యవస్థకు వాడుకుంటున్నాం. ఎస్. ఇది అందుకే నేను మొదటి నుంచి హైదరాబాద్ ఆధునిక నగరం అంటాం కానీ మన ఊరు ఒక సాధారణ ఊరు కంటే అధ్వాన్నమైన నిర్వహణ ఉంది. ఎస్. ఇది ఎందుకంటే హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నిర్వహణలో ఉన్న లోపాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎస్ సార్. మంచి నీటి మీద పెట్టుబడి పెట్టి అప్పులపాలైనరు, డ్రైనేజ్ వ్యవస్థ మీద పెట్టడం. ఎస్ సార్. సార్ మాట్లాడదాం సార్. రావు సార్ది కూడా ఒకసారి మనం వెర్షన్ తీసుకుందాం సార్. ముఖ్యంగా అంటే నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయండి, అండ్ జనసాంద్రత పెరిగిపోతోంది. వీటన్నింటినీ బేరీజ్ వేసుకునే ఎప్పటికప్పుడు ప్లానింగ్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఏమన్నా అంటే హైటెక్ సిటీ అంటారు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంటే రకరకాల రూపాల్లో డెవలప్ అయిపోతుంది, విశ్వనగరం అని చెప్తారు. ఏది సార్, ఎక్కడ ఏం చూపిస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది? ఒక చినుకు పడితే రోడ్డు మీదకి వెళ్తే నిజంగా మ్యాన్ హోల్ ఉందో లేదో తెలియని పరిస్థితి, అన్ని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేస్తారు. ఏంటి సార్ ఏం జరుగుతోంది, ఏమనుకోవచ్చు? ఇప్పుడు మీరు కరెక్టే చెప్పారు, హైటెక్ సిటీ అన్నారు కదా. హైటెక్ సిటీ నడిబొడ్డులో నిన్న నేను సాయంత్రం ఇదే టయానికి అక్కడ ఒక పాపులర్ కాంప్లెక్స్ లో పని మీద వెళ్ళాను. అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ చిక్కుకుపోయారా? అక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద హబ్ అది. అంటే మీకు బహుశా నేను అనుకుంటా అక్కడ ఐటీ హబ్ అని కూడా ఒకటి ఉంది. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను తిరుగుతున్నప్పుడు దాదాపుగా ఒక కారు లోపలికి నీళ్ళు వచ్చేంత లోతు, అంతే దాదాపు ఒక 2 ఫీట్ల నుంచి 2.5 ఫీట్ల హైట్ లో అక్కడ కూడా, అంటే ఏదైతే మనం మొత్తం ఇవాళ సౌత్ లోనే మొత్తం ఇది ఐటీ హబ్, ఇక్కడ మొత్తం తలమానికం ఇండియాకి అని చెప్పుకునే ప్లేస్ లో నిన్న 2.5 ఫీట్ల హైట్ లో వాటర్ వెళ్ళడం, రోడ్ మొత్తం రోడ్ల మీద అన్ని వెహికల్స్ ఆగిపోవడం జరిగిందని. అంటే ఎంతైతే మన ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ మీద పెట్టిన దృష్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం లేదనేది అందరికి తెలిసిన విషయం. ఇలా సైబరాబాద్ డెవలప్మెంట్ బోర్డ్ అని సపరేట్ గా పెట్టి సైబరాబాద్ లో రూల్స్ వేరే అని చెప్తున్నప్పటికి కూడా, అక్కడ ఎక్కువ ట్యాక్స్లు వసూలు చేస్తున్నప్పటికి కూడా అక్కడ కూడా విపరీతమైన లోపాలు ఉన్నాయని నిన్న సాయంత్రమే మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేను చూశాను. డెఫినెట్ గా గత ప్రభుత్వం అంటే జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ గా, అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు వారు మ్యాపింగ్ ద్వారా దాదాపు 4,500 వనరబుల్ పాయింట్స్, అంటే ఏదైతే ఈ
నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ఆ, ఆ, మన జిహెచ్ఎంసీలో నోటిఫై చేసినటువంటి ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు అమీర్పేట్ కానీ ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా వారి హయాంలో నోటిఫై చేసి వాటిని అన్నిటిని కూడా వారు గూగుల్ మ్యాపింగ్ కూడా చేశారు. చేసినప్పుడు క్లియర్ గా ఆ న్యాచురల్ గా అయితే ఫ్లో కి అడ్డంగా ఉన్నటువంటి బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్స్ సంబంధించిన 4000 పాయింట్స్ ని గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి దీన్ని అడ్డంకులు తొలగించినట్టయితే చాలా వరకు ఈ సమస్యలు తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ రోజు ఏదైతే ఎక్కడో వెళ్ళి ఫ్యూచర్ సిటీలు ఎక్కడో వెళ్ళి రింగ్ రోడ్లు అవతల మాట్లాడుతున్నారు, కానీ నడి బొడ్డులో ఎవరైతే ట్యాక్స్ పే చేసి ఈ రాష్ట్రానికి మొత్తాన్ని ట్యాక్స్ పేయర్స్ ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు, వాళ్ళు నీళ్ళల్లో మునిగితే దిక్కు ధీమా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు నడుపుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన సేవల విషయంలో ఏదైతే పర్యావరణవేత్తలు కానీ లేదా అడ్వాన్స్ టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ ప్రయారిటీస్ అన్ని కూడా తాత్కాలికమైనవి. ఈ రోజు 20 సంవత్సరాల ముందు అడ్వాన్స్ ప్లాన్ చేయాల్సింది పోయి 20 సంవత్సరాలు బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పరిస్థితి మనది కనబడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ప్రభుత్వాలు ఒకటే కాదు, బయర్స్, అపార్ట్మెంట్ బయర్స్, ఇండ్ల బయర్స్, ప్లాట్ బయర్స్ కూడా ఇన్సిస్ట్ చేయాలా. నరసింహారెడ్డి గారు చెప్పినట్టు మనం ఖచ్చితంగా ఈ రకమైన రోడ్లు, ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మేము కొంటాము అనేటువంటి ఒక భయం తీసుకొస్తే గానీ ప్రభుత్వాలు కానీ ఈ వాటర్ బోర్డు జాడియం కానీ ఇవన్నీ దిగిరారనేది మన అభిప్రాయం. సార్ నరసింహారెడ్డి సార్, ముఖ్యంగా ఒకప్పుడు శివారు ప్రాంతాలు ఉండేవి, కానీ ఇప్పుడు శివారు ప్రాంతాలు కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. అండ్ ఆ శివారు ప్రాంతాల్లో కనీసం కొన్ని చెరువులు ఉండేవి, అవి నామమాత్రంగా మచ్చుకు కూడా కనబట్టలేదు ఇప్పుడు. సరే, ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ కావచ్చు, బషీర్బాగ్ కావచ్చు, బర్కత్పురా కావచ్చు, కోటి కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, ఇలా ఓల్డ్ సిటీ అంటే పాత హైదరాబాద్ సంగతి పక్కన పెడితే మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అండ్ ఇంకా డెవలప్ అయిపోతున్నటువంటి రకరకాల ప్లేసెస్ ఉన్నాయండి. మీకు తెలియదు కాదు, గచ్చిబౌలి డిఎల్ఎఫ్ఎఫ్ కానీ ఇలా చాలా ఏరియాస్ ఉన్నాయి అన్ని వైపులా చూసుకుంటే కనుక. మరి వాటి మీద కనీసం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? నిన్నైతే మన రావు సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా నరకం చూశారు సార్. చాలా దారుణమైన పరిస్థితి. అంతటి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే ప్లేసెస్లో కార్లు సైతం మునిగిపోయిన సిచ్యువేషన్. అంటే ఈ కొత్తగా నిర్మించబడుతున్న ఇప్పుడు ఏదో 4th సిటీ అంటున్నారు, బాగా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఇలా డెవలప్ చేయడమేనా, దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, కష్ట నష్టాలు ఇవేనా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉందంటారా? ఏంటి అసలు సొల్యూషన్? మనం కొద్దిగా ఇప్పుడు సమస్య పెద్దగా కనపడుతున్నది కానీ కొద్దిగా సెగ్రిగేట్ చేసి చూడాలి. ఒకటేమో నగర వాహనాల సంఖ్య, నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడము, అదొక లోతైన అంశం. అందులో ఏమంటే ఇప్పుడు మీరు ఒక రోడ్ మీద చిన్న గుంత ఉండి గుంతలో నీళ్లు చేరినా సరే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ గుంత వైపు పోకుండా రోడ్ నేరో అయిపోయిన పరిస్థితి ఉంటది. సో నగరంలో వాహనదారుల యొక్క నరక వ్యధ అనేక కారణాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఈ డ్రైనేజ్ రావు గారు జర మీరు సార్, రావు సార్ ఒక్కసారి కొంచెం సైలెంట్ గా ఉండండి. సార్ రెడీ సార్, చెప్పండి. ఇప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థకు వచ్చేటప్పటికి మనము ఆ డ్రైనేజ్ వ్యవస్థకు మనం భూమి వినియోగ విధానమే లేదు హైదరాబాద్ నగరంలో. ఏ భూమి ఏ పర్పస్ కి వాడుకుందామనే ఒక భూమి వినియోగ విధానం లేదు. రెండోది మనం ఒక లేఅవుట్ కానీ ఒక రీజనల్ డెవలప్మెంట్ ప్లాన్, ఇప్పుడు సైబరాబాద్ డెవలప్మెంట్ ఏరియా మనం 2000 సంవత్సరంలో మొదలు పెట్టారు. దాని ప్రత్యేకమైన కొన్ని నిబంధనలు పెట్టారు. కానీ అక్కడ ఆ ప్రణాళికల్లో ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థకు కావాల్సిన భూమి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఇప్పటికీ కూడా. ఇప్పుడు చూస్తే ఇంకా టీఓడి అంటున్నారు, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, అర్బన్ డెన్సిఫికేషన్ అంటున్నారు. అంటే ఉన్న ప్రాంతంలోనే ఇంకా ఎక్కువ ఇల్లు కావాలి,
ఇంకా ఇది మన రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది గత 10-15 ఏళ్ళుగా. అంటే ఆ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఇదివరకు ఒక 200 గజాల స్థలంలో ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ 200 గజాల్లో ఒక 10 ఇళ్ళు వచ్చాయి. 10 ఇళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లు వాడతారు, నీళ్లు వదులుతారు. మరి ఈ నీటికి తగ్గ డ్రైనేజ్ వ్యవస్థ తయారు చేయాలి కదా. మీకు ఎక్కడ దానికి స్పేస్ కూడా ఉండదు, పెంచడం కూడా లేదు. ఇప్పుడు నాలాలు ఉన్నదో చోట ఇదివరకు ఉన్న నాలా వ్యవస్థ ఆ వరద నీటికి తర్వాత సాధారణంగా వచ్చే మురికి నీటికి సరిపోయేది. కానీ ఇప్పుడు అక్కడ వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు రావడం వల్ల నిత్యం అందులో మురికి నీటి ప్రవాహం ఉండగా ఇప్పుడు వర్షం నీటి వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఈ విధానాలను మనం ప్రశ్నించలేకపోతున్నాం. అందులో ప్రణాళిక తయారు చేయడం ఒకటైతే భూమి వినియోగ పద్ధతులలో ఎందుకు ఒక సరైన విధానం లేదనేది. మూడోది పెట్టుబడులు. రావు గారు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అది నెలకి వాళ్ళకి దాదాపు 120 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెడతారు. కానీ ఆదాయం అంతా వాళ్ళు చెప్పడమే 50-60 కోట్లు. అంటే ఎప్పుడు నెగటివ్ ఉంటుంది. మరి అట్లాంటి నెగటివ్ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో సబ్సిడీ ఇస్తున్నారు. 20,000 లీటర్లు నీటి సబ్సిడీ ఎవరికి ఇస్తున్నారు? అపార్ట్మెంట్లలో ఒక 20, 30, 50 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి నీటి సబ్సిడీ ఇవ్వడం అంటే ఇది ఒక రాజకీయ నిర్ణయమే తప్పితే దీర్ఘకాలిక సుస్థిరమైన ఆలోచన కాదు. మరి ఆ మెట్రో వాటర్ బోర్డు ఫైనాన్సెస్ ఇప్పటివరకు ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు డ్రైనేజ్ మంచినీటికి కానీ, మురికి నీటికి కానీ, వర్షపు నీటికి కానీ మూడుటికి బాధ్యత హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు మీద ఉంది. కానీ అది ఒక చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసేసారు అనేక రూపాల్లో. అందుకే మనకు ఇప్పుడు పరిష్కారము రావడం లేదు. ఇక కబ్జాల సంగతి చూస్తే కబ్జాలు హైడ్రా పెట్టిండ్రు, కబ్జాలు తీసేసి వరద నీటి నివారణకు. కానీ అది దాని పనితీరులో మెరుగుదల ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఒక సంవత్సరంలో మనం చూస్తుంది తక్కువ. షూర్ సార్. సార్ రావు సార్, ముఖ్యంగా ఆల్రెడీ నగరం విశ్వవ్యాప్తం అయిపోతుంది, అంటే ఎక్స్పాండ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఉన్న కట్టడాలు, అలాగే ఆ కట్టడాలకు సంబంధించి విపరీతంగా పెరుగుతున్న జనాలు కానీ, ఇలా మొత్తం ఓవరాల్గా ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఇటువంటి పెద్ద పెద్ద వర్షాలు పడినా కూడా నీళ్లు నిలవకుండా చేయొచ్చు? అంటే కిం కర్తవ్యం అంటే ఏం చెప్తారు సార్? ప్రభుత్వం ఏం చేయొచ్చు? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. సార్, ఇప్పుడు మేము ఉన్నది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో. హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం జరిగినటువంటి ప్రాంతము ఇక్కడ మలేషియా టౌన్షిప్ అని ఉంటుంది. దాని పక్కనే మాది ఇండిపెండెంట్ హౌస్ కాలనీ. నేను ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఏం చేయాలి గవర్నమెంట్ అని చెప్పదలుచుకున్నా నేను. ఏంటంటే ఆ కాలనీలో 2,000 అపార్ట్మెంట్స్ సంబంధించిన ఒక డ్రైనేజ్ వ్యవస్థ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అందులో ఉంది. కానీ ఆ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అది వర్క్ చేయదు. దానికి సంబంధించిన చెత్త అంతా కూడా మా పక్క కాలనీలో నుంచి వెళ్ళి రెయిన్ వాటర్ నాలా, అంటే సివరేజ్ ట్రీట్ అయిన తర్వాత మంచి ఎక్సెస్ వాటర్ పోవాల్సినటువంటి నాలాల నుంచి పోవాల్సినటువంటి నాలాని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నడుపుకోవడంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న పొల్యూషన్ కంట్రోల్, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలు వాటి మీద సరైన నియంత్రణ లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలనీలలో వాళ్ళ కాలనీ లోపల బాగుంటది, పక్క కాలనీ ఏమైనా పర్లేదు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈ రోజు మెయింటెనెన్స్ ఆస్పెక్ట్, నేను చెప్పేది పేరుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది కానీ మెయింటైన్ చేయరు. మెయింటైన్ చేయబోయేసరికి వాళ్ళకి సంబంధించినటువంటి సివరేజ్ అంటే ఈ మొత్తం కూడా పక్కన మా రెయిన్ వాటర్ నాలాల నుంచి బయటికి పోవడం వల్ల ఇక్కడ విపరీతమైనటువంటి డెంగ్యూ, దోమలు ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి 3 సంవత్సరాల నుంచి వినవించుకుంటుంటే కూడా
వాళ్ళు కనీసం ఒక ఆల్టర్నేట్ పైప్ లైన్ తీసుకెళ్లి మెయిన్ స్ట్రీమ్ లైన్ లో కలపడానికి వాళ్ళు సుముఖంగా లేని పరిస్థితిలో ఇక్కడ వ్యవస్థ నడుస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఒకటే కాదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకోలేకపోవడం కూడా ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అలా హైదరాబాద్ లో నడుస్తుంది. సార్ హైడ్రా వంటి సార్ యంత్రాంగం పేర్లు మారుతున్నా, హైడ్రా వంటి కొత్త కొత్త సంస్థలు వస్తున్నా కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. అంటే దీనికి ప్రధాన కారణము సంస్థల మీద మన బాధ్యతను వదిలేయడం కాదు, కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, కాలనీలో ఉన్న కాలనీ సంఘాలు, కాలనీ వెల్ఫేర్ సంఘాలు, ప్రజాప్రతినిధులు, కొన్ని వాచ్ గ్రూప్ సంస్థలు కూడా దీని మీద కాంప్లైంట్ చేయడము చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెంచడం అనేది డెవలప్ చేయకుండా ఎన్నికలు వచ్చినప్పుడు గుడ్డిగా ఓట్లేసి వీళ్ళ ముఖాలు చూసి ఓట్లేసి తర్వాత మనం 5 సంవత్సరాలు ఇబ్బంది పడేటువంటి దుస్థితిలో మనం కూడా ఉన్నాం కదా. దాని నుండి కూడా బయటపడాలి కదా. ఎంతసేపు మనం వాళ్ళని నిందించి మనం మాత్రము మనది కాదు బాధ్యత అనుకుంటే సమస్య మనం కదా, ట్యాక్స్ పేయర్స్. యాజ్ ఎ ట్యాక్స్ పేయర్స్ గా మనకు కూడా బాధ్యత ఉంది కదా. దాన్ని మనం ప్రెషర్ పెంచినప్పుడే వాళ్ళు దిగొస్తారు అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఎన్నికల కోసం ఓట్ల కోసం మన కాలనీలకు వస్తారు, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబోతున్నాయి, 1 సంవత్సరంలో 6 నెలల లోపల మీరు అన్ని లిస్ట్ చేసుకోండి. ఇగో ఇలాంటి మొన్న వర్షం వచ్చినప్పుడు ఇంత దారుణం జరిగింది, మీరు మాకు పని చేయనప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించండి. మీరు రావాల్సినటువంటి ఎన్నికల్లో వీళ్ళు చెప్పేటువంటి వాగ్దానాలు ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ కావాలి కదా. ఇప్పుడు జరిగేటువంటి అనర్థాలన్నీ కూడా 2 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నటువంటి ఓనర్స్ కి ఈ మాత్రం కాన్షియస్నెస్ ఉండాలి కదా. పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి బయటికి లోపలికి వచ్చేసరికి 2 గంటలు 3 గంటలు రోడ్ల మీద బ్లాక్ అయిపోతుంది అనేటువంటి కాన్షియస్నెస్ ఉండాలి కదా. అది లేనప్పుడే ఇదంతా జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్ ఖచ్చితంగా జనాల్లో కూడా చైతన్యం రావాలి, నో డౌట్. సార్ నరసింహారెడ్డి గారు, ముఖ్యంగా నేను ఇంతకుముందు అడిగినట్టుగా రకరకాల సంస్థలు, కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, హైడ్రా పేరుతో కూడా వచ్చింది, మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సరే, అంటే ఓవరాల్గా చూస్తే కనుక సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలని ఇలా రకరకాలుగా గుర్తించడం జరుగుతుంది. అంటే ముందస్తుగా అంచనా వేయడంలో కనిపిస్తోన్న వైఫల్యం అనుకోవచ్చా దీన్ని? ఖచ్చితంగా ఇక్కడ మనకు పాలనా వ్యవస్థలో, హైదరాబాద్ నగర పాలనా వ్యవస్థలో ఒక 4-5 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా రకరకాల కారణాలతోటి బలహీనపడ్డాయి, నిర్వీర్యం అయిపోయాయి. వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నది కేవలం తూతూ మంత్రంగా పైపైన చేస్తున్నారు తప్పితే అంతర్గతంగా ఇప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకోవడంలో మన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది తప్పితే ఈ సంస్థలు ఏవి స్వతంత్రంగా టెక్నికల్ గా ఆలోచించే, అమలు చేసే పరిస్థితులు లేవు. అన్ని అప్పుల పాలైన హెచ్ఎండిఏ సహా. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సమస్యలు పేరుకుపోతున్నాయి, సంక్షోభము తీవ్రమవుతుంది. అయితే కనీసము సమస్యల్ని పెంచని విధానాల గురించి మనం అడగాలి. అయితే ఆ ఆలోచన లేకుండా సమస్యలను ఇంకా ఇనుమడించే ఆలోచనలు కనపడుతున్నాయి. ఇక అది ఇప్పుడు గచ్చిబౌలిలో మనకు అంటే ఆ ఎస్ఎన్డిపి చూడండి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ 2 కార్యక్రమాలు సమస్యని పెంచే విధంగా ఉన్నాయి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, మనం ఆధునిక నగరం అని చెప్పుకుంటున్నాం కానీ మనం ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వాడట్లేదు. అసలు ఆ కనీసం బేసిక్ ఇంజనీరింగ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఒక రోడ్డు నిర్మాణం ఎట్లా ఉండాలి, రోడ్డు మీద నీళ్లు నిలవని రోడ్డు నిర్మాణం మనం చేయలేని పరిస్థితిలో ఎందుకున్నాం. ఇది ఇక్కడ పెట్టుబడి ఇష్యూ కాదు, ఖర్చు అవుతుంది, కానీ మనం ఒక నీళ్లు నిలవని రోడ్డుని నిర్మించలేకపోతున్నాం. అంటే మన దగ్గర ఎక్కడ సమస్య, అది ట్రైనింగా, హ్యూమన్ రిసోర్సెసా, ఎక్కడ ఉంది అనేది మనం గుర్తించి దానికి తగిన మందు పెట్టడం లేదు. అంటే ఆ మూల కారణాలు షూర్ సార్ రావు గారిది కూడా ఒక్కసారి మనం కంక్లూజన్ తీసుకుందాం. రావు సార్, ఫైనల్ గా చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్? ఇప్పుడు ఏం లేదండి,
జనం కదిలితే జాడ్యాలు వదులుతాయి ప్రభుత్వాలవి. అవును. మనం ఏం కావాలనేది మనం నిర్ణయం చేసుకోవాలి. మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు రిప్రజెంటేషన్స్ రాసి Sure, ఇవ్వడము, నిలదీయడం అనేది ఒకటి జరగాలి. రెండోటి, ఇప్పుడు ఇలా అపోజిషన్ పార్టీ లీడర్స్ గెలవాలనుకుంటే వాళ్ళ ప్రయారిటీ మన సమస్యల మీద ఉండాలి తప్పితే ఈ పనికిరాని ప్రయారిటీస్ కాదండి. ఇలా ఒక పక్కన కాలనీలో ఉన్న కాలనీ వెల్ఫేర్ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ హైదరాబాద్ లో దాదాపు 10,000 పైచిలకు కాలనీ వెల్ఫేర్ సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలనీ వెల్ఫేర్ సంఘం వాళ్ళు ఎందుకు సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని తీసుకొని మాకు ఈ ప్రాబ్లం జరిగింది, దీనికి మీకున్న ప్రత్యామ్నాయం ఏంటి అని అడగొచ్చు కదా. ఏది అడగకుండా అన్ని అక్కడ ప్రజల్లోనే చైతన్యం రావాలి సార్. అండ్ మోర్ ఓవర్ సార్, రావు సార్, కొత్త టెక్నాలజీలు అన్నీ వస్తున్నాయి. అంటే సపోజ్ ఏఐ టెక్నాలజీ ఇలాంటివన్నీ ఉపయోగించి ఇలాంటి వాటికి ఏమైనా సొల్యూషన్స్ కనిపెట్టచ్చు కదా. ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు కొంతమంది. ఫైనల్ గా ఖచ్చితంగా ఇప్పుడు మీరు టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా సమస్యలు కనుక్కోవడం ఈజీ అవుతుంది. Yes, sir. కానీ సమాధానాలు రాబట్టే విషయంలో మాత్రం సార్ మనకు సమయం లేదు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నరసింహారెడ్డి సార్ అండ్ రావు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చర్చా కార్యక్రమం. నమస్తే.